హే గైస్ అందరు ఎలా ఉన్నారు? నేను వచ్చేసి ఫార్మింగ్ సిమ్యులేటర్ 22తో మేము ముందుకొచ్చా. అంటే ఆల్రెడీ ఒకసారి ఆడాను. మళ్ళీ రీచ్ కాలేదని ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేస్తున్నా. అంటే ఆ వరల్డ్ డేట్ వెళ్ళిపోయింది. మళ్ళా స్టార్ట్ చేస్తున్నా అన్నట్టు. స్క్రాచ్ వద్దు గైస్. ఫార్మ్ మేనేజర్ బెస్ట్ మనకి. ఎందుకంటే అందులో డైరెక్ట్ మొత్తానికి వస్తే మనీ తక్కువనే ఉంటుంది. నెక్స్ట్ మ్యాప్ ఏవి తీసుకుందాము. ఇది వద్దు, ఇది వద్దు, ఇది వద్దు గైస్. మనకేందంటే కొద్దిగా నీట్‌గా ఉండాలి. ఫస్ట్‌ది అయితే మనకు బెస్ట్. ఎందుకంటే స్టార్టింగ్‌లో కొద్దిగా నీట్‌గా ఉంటది. ఏందంటే మనం కొనొచ్చు ఈజీగా. ఒక నిమిషం లోడ్ అవుతుంది. కొద్దిగా గేమ్ ఎందుకు స్ట్రక్ అవుతుందో చూడాలి గైస్. కొద్దిగా స్ట్రక్ అవుతుంది గైస్ ఎంతైనా గేమ్. గేమ్ స్ట్రక్ అవుతా ఉంటది. ఏందో ఏమో ఇది ఎప్పుడు అంతే. అంటే స్టార్టింగ్‌లో లోడ్ అయ్యేటప్పుడు మాత్రమే అట్లా స్ట్రక్ అవుతా ఉంటది. ఒక్కసారి లోడ్ అయ్యాక కొద్దిగా ఓకే, ఓకే అన్నట్టు అనిపిస్తూ ఉంటది. అంటే మన పీసీ ఫాల్ట్ అనుకోండి. ఎందుకంటే కొద్దిగా గ్రాఫిక్స్ తక్కువ అన్నట్టు. ఈసారి నేమ్ వచ్చేసి ఎంఆర్‌జీ గేమింగ్ అని పెడదాం గైస్. క్యారెక్టర్ తీసుకున్నాం కదా! ఎంఆర్‌జీ గేమింగ్ అని పెడదాము. చూద్దాం మన ఈ జర్నీ ఎలా ఉంటుందో. ఆల్రెడీ మీరు థంబ్‌నెయిల్ చూసే ఉండొచ్చు. ది ఎపిక్ గేమ్ అంటే ఎపిక్ గేమ్ ప్లే అని. అలానే ఉంటది మన గేమ్ ప్లే. ఎందుకంటే స్టార్టింగే చెప్తున్నా కదా గైస్. ఒకటేసారి అన్నీ కొనిద్దాం హై ఎండ్‌యి. కాస్ట్యూమ్ ఏం పెట్టుకున్నామంటే ఒక నిమిషం ఆగండి గైస్. అంటే అవుట్‌ఫిట్ డైరెక్ట్ ఉంటది కదా! ఇదొద్దు అంటే ఇది మెకానిక్ లెక్క ఉంది గైస్. ఇది గిట్ట అలానే ఉంది. ఇది వద్దు. ఇదైతే రేసర్ లెక్కుంది. ఇదైతే ఓకే. కొద్దిగా ఫార్మల్ లుక్ చూపిస్తుంది. నెక్స్ట్ ఏముంది ఇంకా? అంతే గైస్. గేమ్‌లోకెళ్ళిపోదాం. అబ్బా! కొద్దిగా లాగ్ ఉంటది గైస్. కొద్దిగా మనం భరిస్తే ఇప్పుడు ఈజీ మనకి. అంటే కొద్దిగా లాగ్ ఉంటది స్టార్టింగ్‌లో. అంటే కొద్దిగా వరల్డ్ లోడ్ అవుతా ఉంటది కాబట్టి కొద్దిసేపు లాగ్ ఉంటది. నాకు తెలిసి ఈ పొలం గిట్ట మనది కాదు గైస్. మనం కొనాలి. ఎట్లైనా ఇదే కొంటా అనుకోండి. ఎందుకంటే మనకు ఫార్మ్ ల్యాండ్స్ ఇవన్నీ బాండ్స్ ఇవన్నీ మనకి స్టార్టింగ్‌లో ఉండయి కాబట్టి. ఎక్కడ అసలు అది ఈడుంది. ఫస్ట్ మనం ఏం చేయాలంటే స్పేస్ అనుకుంటా కొనాలనుకుంటే. ఒక నిమిషం ఆగండి గైస్ చూస్తా కంట్రోల్స్. స్పేసే గైస్. ఏ ఏ ఫీల్డ్ కొందాం ఫస్ట్? నాకు తెలిసి ఇక్కడెక్కడో ఉంటది గైస్ మనం ఉండేది. ఎక్కడ అది? చూపియట్లేదు ఇది. అంటే మన లొకేషన్ చూపియట్లేదు గైస్ ఎక్కడున్నామని. నాకు తెలిసి ఇదే అనుకుంటా. లాస్ట్ టైమ్ కూడా మనం ఇదే మ్యాప్‌లో ఆడినట్టు గుర్తుకుంది. ఇదే గైస్. ఇదే ఫీల్డ్ ఇప్పుడు మనం కొనాల్సింది. అమౌంట్ గురించి చూసుకోనవసరం లేదు గైస్. ఎందుకంటే కొద్దిగా స్టార్టింగ్‌లో మనకు కొద్దిగా ఎక్కువనే తీసుకున్నాం ఈసారి అమౌంట్. అది పర్చేజ్ చేసినా కొద్దిగా సైడ్ గిట్ట పర్చేజ్ చేద్దాం. ఈజీగుంటది. మీరనొచ్చు అది ఎందుకు బ్రో వేస్ట్ ల్యాండ్ ఎక్కువుంది గదా! అంటే కొద్దిగా ఉంటది గైస్. ఎందుకంటే ఫస్ట్ ఆ సర్కిల్ కవర్ చేస్తే బెస్ట్ మనకి. దాని తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే షాప్‌కెళ్దాం గైస్. షాప్‌కెళ్ళి అక్కడ కొన్ని హార్వెస్టర్స్, ట్రాక్టర్స్ తీసుకుందాం. షాప్‌కొచ్చేసా. విజిట్ కొట్టేసా. షాప్‌లో చూసినా. ఈసారి స్మాల్ తీసుకుందామా? లేకపోతే మీడియం తీసుకుందామా? హై తీసుకుందాం గైస్. ఒక నిమిషం ఫస్ట్ అయితే షాప్‌లోకెళ్దాం. ఆ! ఇది ట్రాక్టర్స్, ఇది మీడియం, ఇది లార్జ్. ఓకే. లార్జ్‌లో మనకేముంది? జాండీలు 2 ఉన్నాయి గైస్ ఇవి. కొద్దిగా సైడ్‌కి స్వైప్ చేద్దాం. జేసీబీ, జాండీ లాస్ట్ బెటర్ గైస్ నాకు చాలా ఇష్టం. ఇంకోటుంటది. ఇదే. ఇదంటే నాకు చాలా ఇష్టం గైస్. 9ఆర్ అనుకుంటా నాకు తెలిసి. అదేనా? ఒకసారి చూడాలి. ఇది 3,46,000 ఉంది. పర్లేదు గైస్ తీసుకోవచ్చు. ఒకసారి వేస్ట్ చేపిద్దాం. కొద్దిగా పెద్దగుండాలి. ఇంకా కొద్దిగా మళ్ళీ చిన్నగయిపోయింది. మీడియం ఓకే గైస్. ఓకే ఇది. కొద్దిగా పెద్దగుంది. ఎంత పెద్దగుంటే అంత పవర్ ఎక్కువున్నట్టు గైస్. దాని తర్వాత ఇదేంటిది? అవి ఉండనా? జస్ట్ ఉండవు గైస్. ఎందుకంటే నైట్ టైమ్ కనిపిస్తాయి. రిఫ్లెక్షన్ అయితాయి అన్నట్టు. ఇది ముందట వెయిట్. వెయిట్ ఎంత ఎక్కువుంటే అంత బెస్ట్ గైస్ మనకి. ఇదే మొత్తం ఫుల్ వెయిట్ పెట్టుకుందాం. ఎందుకంటే ముందట వెయిట్ ఉన్నట్టే ఫ్రిక్షన్ ఎక్కువ దొక్కుతది. అంటే టైల్స్‌కి గ్రిప్ ఎక్కువ దొక్కుతది. దానివల్ల మనం ఈజీగా ఉండొచ్చు. అంటే ఈజీగా టైర్స్ తిరగకుండా ఉంటాయి బురదల. నెక్స్ట్ ఇదేంటిది? ఇది ఇంకా మనం ట్రాలీ టైపా ఇలాంటిదేనా? ఇలానే 3 టైప్ ఎందుకంటే మనకి కల్టివేటర్ అవి ఏసుకోవాల్సొస్తది కాబట్టి 3 లీజ్‌కి తీసుకుందామా? కొందామా గైస్? లీజ్‌కి ఏం అవసరం లేదనుకుంటా. డైరెక్ట్ కొనేస్తే అయిపోతది. కొనేద్దాం గైస్. ఓకే. ఓకే. ఇంకేమైనా అవసరం ఉందా? చేంజ్ చేసుకోవచ్చా? అంటే తర్వాత మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు గైస్ మనం ఇక్కడికొచ్చి. ఒక ట్రాక్టర్ సరిపోతదనుకుంటా మాక్సిమం. ఒక ట్రాక్టర్ సరిపోతది గైస్ మనకైతే.
ఎందుకంటే అదే హైయెస్ట్ కాబట్టి సింగిల్‌గా ఉంటే బెస్ట్ మనకి. లేకపోతే ఇది కూడా కొనేద్దాం గైస్ వచ్చిన ట్రాక్టర్ జాండీర్‌లో డీర్‌లో 8 అదే సీరీస్‌లో. ఒక్క నిమిషం ఇది కూడా పర్చేజ్ చేస్తున్నా. అంటే ఇది కంప్లీట్ ఏం చేపిస్తలేదంటే మన ఫ్యూచర్‌లో మళ్ళీ చేసుకోవచ్చు. అందుకోసమే అని. నెక్స్ట్ ఒక హార్వెస్టర్ కావాల్సొస్తది గైస్ మనకి. హార్వెస్టర్ ఇది, ఇది. ఒక్క నిమిషం ఆగండి. హార్వెస్టర్స్ తీసుకున్నా ఒకటి. ఇందులో కూడా టాప్ జాయింట్ తీసుకున్నా గైస్. ఎందుకంటే మనీ చాలా ఎక్కువనే ఉంది. అంటే చూసుకోకుండా ఖర్చు పెడుతున్నాం. చూసుకోవాలి అదొకటి. మనీ కూడా దగ్గరకొచ్చేసింది గైస్. నాకు తెలిసి ఇది కొన్న తర్వాత మన దగ్గర చాలా తక్కువుంటది మనీ వచ్చేసి. డైరెక్ట్ కొనేస్తా గైస్. నేను మోడిఫికేషన్స్ ఏం పెట్టా. ఎందుకంటే మన దగ్గర మనీ తక్కువుంది. అందుకోసమే కొద్దిగా తక్కువ పెడుతున్నా మనీ ఈసారి. ఓకే. దీనికి ముందట హెడర్ అనుకుంటా దాని పేరు. నార్మల్‌గా యూజువల్ లాంగ్వేజ్‌లో మనం ఏమనుకుంటామంటే కటర్ అంటాము. కానీ గేమ్‌లో మాత్రం హెడర్ అని ఉంటది. హెడర్. నాకు తెలిసి అటాచ్‌మెంట్ టెస్ట్‌లో ఉంటది. ఓకే. హెడర్‌లో కాన్ హెడ్ అది కాదు. కాన్ హెడరా? హెడర్ గైస్ ఇది నార్మల్. అంటే ఇది ఎలా యూజ్ అయితదంటే వీట్‌కి, బార్లీకి ఇవన్నిటికి యూజ్ అయితదన్నట్టు ఇది. సర్కిల్‌గా ఉంటది కదా ముందట అది. కార్న్‌కి ఇంకా కొన్ని వేరే టైప్స్‌కేమో ఆహ్, నార్మల్‌గా కార్న్ హెడర్ అని ఉంటది. మనం తీసుకున్న దానికి ఏది కరెక్ట్ అయితది ఇదా? అదా? ఇదనుకుంటా గైస్. లేకపోతే ఆ టాప్ ఎండ్‌దా? దీని కంబైన్స్‌లో సి కొట్టి చూద్దాం ఒక్క నిమిషం ఆగండి. ఇదేనా? ఇదా? అని డౌటు. ఎందుకంటే కొన్నాంక మళ్ళీ సీల్ చేసినామంటే మనీ తక్కువైపోతది గైస్. హ్మ్. ఇదే అనుకుంటా గైస్ మనది. పర్చేస్ చేసేస్తా. ఇదే అనుకుంటా. అదే 99,000 ఇదే కొనేసా. కానీ కాస్ట్ ఎక్కువైపోతుంది గైస్. ఎందుకంటే మనం చూసుకోలేదు. నాకు తెలిసి ఇప్పుడు దీనికి ఏం అప్‌గ్రేడ్ అవసరం లేదు. దానికి ఏమంటే కింద వీల్స్ అవసరం లేదు గైస్. ఎందుకంటే డైరెక్ట్ మనం ముందట అటాచ్ చేసుకొని వెళ్ళిపోదాం. ఎందుకంటే బడ్జెట్ తక్కువుంది ఇప్పుడు మనకు. ఒక ప్లవ్ గిట్ట తీసుకోవాలి గైస్. ప్లవ్ తీసుకుందాం. ప్లవ్‌లో అయితే టాప్ తీసుకుందాం అనుకుంటున్నా. టాప్ ఏముంది ప్లవ్‌లో ఇదే గైస్. ఇది తీసేసుకుందాం. ఎందుకంటే ఎంత టాప్ ఉంటే అంత బెస్ట్ మనకి. ఇప్పుడు కల్టివేటర్ తీసుకుందామంటే నీడ్ ప్లవింగ్ అంటది. ఇక డైరెక్ట్ ప్లవ్ తీసుకున్నాం అనుకో కొద్దిగా స్లో అయినా సరే గానీ మనకి ఈజీగా ఉంటదన్నట్టు. నెక్స్ట్ ఏంటిది? సీడరా? ప్లాంటరా గైస్ తీసుకోవాల్సింది? నాకో డౌట్ ఇంకా అది. సీడర్ అనుకుంటా గైస్. సీడర్ అయితేనే మనకు పెద్దగుంటది ప్లాంటర్ కంటే. సీడర్ ఇక్కడుంది. అది ప్లాంటరు. సీడర్ ఎక్కడుంటది? ఇవన్నీ ప్లాంటర్స్ గైస్. ప్లాంటర్స్. కానీ మనకు కావాల్సింది సీడర్ అనుకుంటా. సీడరా? ప్లాంటరా? అదొక్కటి క్లారిటీ లేదు గైస్ నాకు. సీడర్ కనిపియట్లేదేంది గైస్? హలో! ఎక్కడ పెట్టారురా రేయ్? ఎక్కడుంది ఇది? సీడర్ సీడర్ ఎక్కడుంది గైస్? ఈ కార్నర్‌కి లేదు. నాకు తెలిసి ఈడనో వడిలో పెట్టినట్టుండు చూడాలొకసారి. ఇక్కడ, ఇక్కడ అది కల్టివేటరు. ఇది అది గైస్ సీడర్ ఇదే. లాస్ట్. ఈ లాస్ట్ అయితే బెస్ట్ గైస్. ఎందుకంటే ప్రస్తుతం అంటే ఏమైనా ట్రాక్టర్ గిట్ట మ్యాచింగ్ ఉంటది. అంటే గ్రీన్, యెల్లో గదా! అందుకోసం. ఓకే. యెస్ ఇదే. కొనేసేసాం. ఓకే గైస్. ఇప్పుడైతే ఇవన్నీ కొనేసాం. అలానే మనకి సీడ్స్ కొనాలి. ఎందులో ఉంటాయి? ప్యాలెట్స్‌తో అనుకుంటా. ప్యాలెట్సే అనుకుంటా గైస్. అవునండి. ఒకసారి చూద్దాం. నాకు అంత ఐడియా లేదు. ఎందుకంటే చానా రోజుల కింద ఆడా గదా! ఇప్పుడు 25 ఉంది గానీ, ఇక 25 అంతా నాకు 22 మొత్తం కంప్లీట్ చేసినాక 25 ఆడదామని వెయిట్ జేస్తున్నా. ఇందులో ఇందులో లేదు గైస్. నాకు తెలిసి ప్యాలెట్స్‌లో ఉంటదనుకుంటా. ప్యాలెట్సా? బ్యాగ్సా? ప్యాలెట్స్‌లలో ఇవేంటి గైస్? ఆహా! ఇవి వేరేయి ఉన్నాయి. ఇవి ఇందులోయి గావు. మనకు గావాల్సిందయితే బిగ్ బ్యాగ్సే అనుకుంటా. బిగ్ బ్యాగ్స్. ఇందులో అనుకుంటా గైస్. ఇందులో ఫస్ట్ ఇవన్నీ ఎక్కడున్నాయి సీడ్స్? ఇవన్నిటికి కలిపి ఇక్కడనే ఉంటాయా? నాకు తెలీదు గైస్. అంటే ప్రతిసారి ఆటోమేటిక్‌గా ఈసారి ఒక్కసారి ఫిల్లింగ్ చేసుకుంటున్నా. ఇదే గైస్ మనకు గావాల్సింది. సీడ్సే గదా! ఇంకేం ఫిలప్ చేయం గదా! ఇదే గైస్ మనకు కావాల్సింది. ఎంటర్. ఒకటి సరిపోద్దా? ఒకటి సరిపోదనుకుంటా గైస్. ఇంకా తీసుకుందాం. ఒక 3, 4 తీసుకుందాం. ఇంకా కావాలనుకుంటా. ఎందుకంటే మన కెపాసిటీ పెద్దగా ఉంటది. ఎందుకంటే అదే లార్జెస్ట్ గదా! అంటే పెద్దది గదా! అందుకోసమే. వచ్చేసినాయి గైస్.
నెక్స్ట్ ఎపిసోడ్‌లో స్టార్ట్ చేద్దాం అనుకున్నా గైస్ ఫార్మింగ్. ఎందుకంటే ఈ ఎపిసోడ్‌లో ఓన్లీ స్టార్ట్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేశా. అంత ఐడియా లేదు. నెక్స్ట్ మన ఫీల్డ్ ఎట్లుందో చూసుకొని ఇవన్నీ అక్కడ ట్రాన్స్‌పోర్ట్ చేసి అక్కడ ఫార్మింగ్ నెక్స్ట్ ఎపిసోడ్‌లో చేద్దాం. ఇది గైస్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్. సీ యూ. జై హింద్.